గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను విడిచిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి 10కి పైగా నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గెలిచిన వారు ఓడిన వారు అనే తేడా లేకుండా నాయకులు కారు దిగిపోతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు. రామారావు పవార్ 24,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో పార్టీలో విఠల్కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో పాటు తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో విఠల్ పార్టీకి రామ్ చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ప్రస్తుతానికి ఏమీ పదవులు ఆయనకు కట్టబెట్టే పరిస్థితి లేదు. అయితే ఆర్థికంగా కొంతమేరకు సాయం చేసే అవకాశం ఉందని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని విఠల్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. కాగా పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా కాదు, గుంపులుగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆపితే ఆగుతరా, పోనిర్రు, వాళ్ళకి అక్కడ తెలిసి వస్తుంది, రేపు వారిని తీసుకునేది లేదు, ఇప్పుడు పోయినోళ్లు రేపు రాకపోతేరా అని వ్యాఖ్యానించినట్టు పార్టీ నాయకుల మధ్య అంతర్గత చర్చ సాగుతుండటం గమనార్హం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.